నమస్తే, వెల్కమ్ టు జిఆర్టీవీ. తాను ఆచరించినది చెప్పడం చంద్రబాబుకు అలవాటు. మామగారి ఆస్తులను కోర్టులో కేసులు వేసి లాక్కున్న చంద్రబాబు ఆస్తుల తగాదాలు వద్దంటూ నీతులు చెబుతున్నాడు అని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని అన్నారు. మీరు మాత్రం ఒకనే కంటారు, అందరూ నలుగురు కానీ ఐదుగురు కానీ అంటున్నారు. మీ అబ్బాయి ఒకనే కంటాడు, మీరు మాత్రం అందరూ 10 మందిని కానీ అంటున్నారు. ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు. ఆస్తుల తగాదాలు వద్దంటాడు. ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ 13లో రామారావు గారు చివరిసారిగా అంటే అసూలు బాసినటువంటి ఇల్లు, ఆ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు, ఆయన సినిమా డ్రెస్సులు, ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు, ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు? రామారావు గారి దగ్గర నుంచి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్, రామారావు సంతకం పనికి రాకుండా, ఎన్టీ రామారావు గారి సంతకం పనికి రాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు? మీరు కాదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు? మీరు, మీ అబ్బాయి, మీ కోళ్ళు, మీ అబ్బాయి తోడళ్ళు. పాత వాళ్ళందరూ ఏమయ్యారు? నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు? హాస్పిటల్ పెట్టిన, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు, ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు? కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? ట్రస్ట్ లో పాత సభ్యులందరూ ఏమైపోయారు? ఎవరు ఆస్తులు లాక్కున్నది? ఎవరు చెప్తున్నారు నీతులు? నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా? బెదిరించారా? ఏం చేశారు? బతిమాలారా? సంక్రాంతి పూట పెద్దల పండుగ, సంక్రాంతి పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్న అత్తగారికి ఎప్పుడన్నా? మేం పెట్టుకున్నాం తగులు పెట్టుకునేది మీరు. జనాలను తగులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.